ఆరాధనకు సహాయకరంగా పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్య భాగం హోషేయ గ్రంథములోనిది. ఇదే 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాటలు సెలవిచ్చెను అని పరలోకములుండే ప్రభువైన యెహోవా ఆయన హోషేయతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. అలాగూ రాయబడి ఉన్నాయి. 7వ వచనంలో వారిని దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును అని పరలోకములో ఉన్న ప్రభువు వారితో చెప్తున్నాడు, లేదా హోషేయతో చెప్తున్నాడు. ఏంటి అలాగూ ఆయన చెప్పడానికి కారణం ఏంటో మనము 2వ వచనంలో చూస్తే అర్థమవుతుంది. చూడండి, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రవక్త అయిన హోషేయ 9వ వచనంలో చూస్తే యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా అని రాయబడింది. అంటే ప్రవక్త అయిన హోషేయతో పరలోకములుండే దేవుడు, లేదా యెహోవా అనే పేరుతో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పరలోకములున్న దేవుడైన యెహోవా హోషేయతో మాట్లాడుతున్నాడు. ఏమని 2వ వచనంలో చెప్పాడు, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు అన్నాడు. ఆయనను జనులు విసర్జించారని పరలోకం నుండే దేవుడే మాట్లాడుతున్నాడు, ప్రభువే మాట్లాడుతున్నాడు. విసర్జించారంటే విడిచిపెట్టారు. జనులు బహుగా ఆయనను విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టడాన్ని ఆయన వ్యభిచరించారు అంటున్నాడు. అలాగూ ఆయనను విడిచిపెట్టి వారు వ్యభిచరించుచున్నారని ప్రభు ప్రవక్త అయిన హోషేయతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు కూడా వెళ్ళి ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకో అని చెప్తున్నాడు ఆయనతో. చూడండి, తర్వాత వచనాలు చూద్దాం. 3వ వచనం, కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రీయేలని పేరు పెట్టుము. ఇశ్రాయేలులో యెహూ ఇంటివారు కలుగజేసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలము నాకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతునని వారు చేసిన పాపమును బట్టి పరలోకములుండే దేవుడు మాట్లాడుతూ, ప్రవక్త అయిన హోషేయను నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారి అయిన స్త్రీని వివాహం చేసుకోమని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు ఆజ్ఞయగా ఆ ప్రవక్త అయిన హోషేయ వెళ్ళి ఆ వ్యభిచారము చేయించిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. తద్వారా వారికి ఒక కుమారుడు జన్మించగా అతనికి యెజ్రీయేలు అని పేరు పెట్టమని చెప్పాడు.
తర్వాత చూడండి 7వ వచనం లేదా 8వ వచనం చూద్దాం. 8వ వచనం, లోరుహామా పాలు విడిచిన తర్వాత అంటే లేదా 6వ వచనంలో, పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిదని పేరు పెట్టును. ఇక మీదట నేను ఇశ్రాయేలును క్షమించను, వారి ఎడల జాలి పడను అని ఆయన అంటున్నాడు. కుమార్తె పుడితే దానికి లోరుహామా అని పేరు పెట్టు, ఇక దానిది జాలి నొందని దాని పేరు, దానికి అర్థం నేను ఇశ్రాయేలును క్షమించను, వారి మీద జాలి పడను అంటున్నాడు ఆయన. ఇప్పుడు 8వ వచనం చూస్తే, లోరుహామా పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము. పరలోకములుండే దేవుడు, భూలోకములుండే హోషేయ, వారిద్దరి మధ్యన సంభాషణ. ప్రభు ప్రవక్తకి ఇచ్చిన ఆజ్ఞ, ఆ ఆజ్ఞను నెరవేరుస్తున్న ప్రవక్త అయిన హోషేయ ఇశ్రాయేలీలు లేదా జనము అని మాట్లాడాడు. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వారు యెహోవాను విసర్జించగా ఆయన బాధతో కూడిన కదా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, నేను వారి మీద జాలి నొందను, వారిని రక్షించను, నేను వారికి దేవుడనై ఉన్నాను, వారు నా జనులు కాదు, వారు చేసిన రక్త దోషమును బట్టి నేను వారిని క్షమించను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. హోషేయ ఎవరు? ప్రవక్త. ఎవరిని వివాహం చేసుకోమన్నాడు? ఒక వేశ్యను, వ్యభిచారము చేసిన స్త్రీని వివాహం చేసుకోమంటే, హోషేయ నేనేంటి, నేను ప్రవక్తను కదా, నేనేంటి, నేను ఇలా వివాహం చేసుకోవడమా, ఏంటిది విచిత్రం విడ్డూరం అని పరలోకం నుండే ప్రభువును ప్రశ్నించడం లేదా ఆయన. ప్రభు ఆజ్ఞ ఇవ్వగా ఆజ్ఞ దాన్ని వెంబడించి దాన్ని అనుసరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. అసలు ప్రవక్తకు ఆ స్త్రీకి ఏమన్నా సంబంధం ఉన్నదా? ప్రవక్త ఆకాశం అయితే ఆమె భూమి కింద లాంటిది. రెండు విభిన్న రకాలైన మనుషులు. ఆ స్త్రీ విభిన్నమైన వృత్తి గలది కదా, ఆమె క్యారెక్టర్, ఆమె జీవితం, ఆమె జీవన విధానము వేరే రకానికి చెందినది. హోషేయ ఆయన ప్రవక్త, ఆయన జీవితము, ఆయన జీవన విధానము ప్రత్యేకమైనది, పవిత్రమైనది కదా, ప్రత్యేకంగా జీవించే జీవితమైనది. అటువంటి ఆయనకు అలాంటి వివాహం చేసుకోమని చెప్పడం ఏంటి కదా, ఆశ్చర్యం. ఎందువల్ల ప్రభు అలాగే చెప్పాడు? 2వ వచనంలో చూడండి, ఇదే 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాటలు సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించారా? జనులు విసర్జించినందుకు యెహోవాను విసర్జించుట అంటే యెహోవాను సేవించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయన అనుసరించకుండా ఆయన విసర్జించడం అంటే వ్యభిచారముతో సమానమని వారు వ్యభిచరించారు అన్నాడు ఆయన. అందుకే వెళ్ళి వ్యభిచారం చేసి స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. వ్యభిచరించింది ఎవరు? యెహోవాను విసర్జించినది ఎవరు? పాపము చేసింది ఎవరు? జనులు లేదా ఇశ్రాయేలీలు అని రాశాడు. ఇశ్రాయేలీలు లేదా జనులు అని చెప్పుచున్నాడు. కానీ ఆ పాపానికి ఫలితంగా, ఆ విసర్జించి వ్యభిచారానికి ఫలితంగా ఆ ఫలితాన్ని అనుభవించిన వాడు ఎవడు? హోషేయ, ప్రవక్త అయిన హోషేయ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. హోషేయకి ఏం సంబంధం లేదు, హోషేయ పాపము చేసినవాడు కాడు.
యెహోవాను విసర్జించిన విషయంలో యెహోషేకి ఏం సంబంధం లేదు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, ప్రభువును అనుసరించేవాడుగా ఉన్నాడు. జనులు చేసిన పాపాన్ని బట్టి, జనులు చేసిన అతిక్రమాన్ని బట్టి అనుభవించుతుండేది ఎవరు? హోషేయ వేషను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఒక ప్రవక్త వేషను వివాహం చేసుకుంటే లోకమంతా ఏమంటుంది? లోకం ఏమంటుంది? లోకం ఎలాంటి దృష్టితో చూస్తుంది? అబ్బా, ఇన్ని వాక్యాలు చెప్పేవాడు, నేను ప్రవక్తను అనేవాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేవాడు, ఈయన వెళ్ళి వేషను వివాహం చేసుకుంటాడు. ఇదేంటిది? మనుషులు అంతా దురుద్దేశం, చెడు ఉద్దేశం పెట్టుకొని, ఈయన ఎప్పుడు చూసినాడు ఆమెను, ఎట్లాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఈయన వెళ్ళి ఆమెను వివాహం చేసుకుంటాడేంటి అని అనింటాదా లేదా లోకం? విసర్జించిన వారు జనులు, ఇశ్రాయేలు ప్రజలైతే దానికి ఫలాన్ని లేదా దానికి శిక్షను అనుభవిస్తున్నది ఎవరు? హోషేయ. ప్రభువు ఆజ్ఞ మేరకు వెళ్ళి నేను ప్రవక్తని, నేను ఇలాగ చేసుకోకూడదని ఏమీ ఆయన చెప్పడం లేదు. పరలోకంలో ఉండే ప్రభు యొక్క ఆజ్ఞ, ఆ పరలోకంలో ఉండే ప్రభువు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆయన అనుసరించి ఆ వివాహాన్ని చేసుకున్నాడు. ఆయనకు సంబంధం ఏమీ లేదు కదా, ఆయనకు సంబంధం ఏమీ లేదు దాంట్లో, ఆయన ప్రమేయం ఏం లేదు. ఆ పాపములో, ఆ వ్యభిచారంలో, ఆ విసర్జనలో హోషేయకు సంబంధం ఏమి లేదు. కానీ వివాహం చేసుకోవాల్సి వచ్చింది. జనుల కోసమై ఆయన తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది కదా. ఆయన కూడా జీవితం మీద ఆశలు ఉంటాయి కదా. ప్రవక్తలే వివాహం చేసుకోకూడదని ఎక్కడ బైబిల్లో లేదు, వాళ్ళు చేసుకున్నారు అందరూ కూడా. ఈయన కూడా జీవితం మీద ఆశలు ఉంటాయి. నా జీవితం, అందులో ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం, అందులో ప్రాముఖ్యంగా నేరుగా పరలోకం నుండే దేవుడే నేరుగా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్లో అంతమంది జనాంగం ఉన్నారు కానీ వారితో ఎవరితో ఆయన మాట్లాడడం లేదు. హోస్తో వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత ప్రత్యేకమైన జీవితం! నన్ను ప్రత్యేకంగా ప్రభు ఎన్నుకొని నాతో మాట్లాడుతున్నాడంటే ఆయన జీవితం మీద ఆయనకు ఎంత మంచి ఆలోచనలు ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఆ వేషను వివాహం చేసుకోవడం అంటే కదా, జీవితం అంతా ఒక్కసారిగా తిరిగిపోయినట్టుంది, టర్న్ అయింది కదా. ఆయనకి ఏమీ సంబంధం లేదు కానీ ఆ వేషను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. క్రొత్త నిబంధన గ్రంథంలో చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఇక్కడ కూడా మన ప్రియ ప్రభు ఉన్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అన్నాడు. ఇక్కడ మన ప్రియ ప్రభు ఉన్నాడు. ఈయన శరీరాన్ని బట్టి ఎక్కడ పుట్టాడు? శరీరాన్ని బట్టి, శరీరమును బట్టి ఇశ్రాయేల్లో పుట్టాడు. ఆయన శరీరమును బట్టి ఇశ్రాయేలు జనాంగములో, యూదా జనాంగములో ఆయన పుట్టాడు. కానీ మానవునికి ఆయనకు ఏమీ సంబంధం లేదు. శరీరాన్ని బట్టి ఆయన అలాగ పుట్టాడు. ఆయన ఎక్కడ ఉండేవాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన వాడు ఎక్కడున్నాడు? ఆయన చూడండి, ప్రకటన గ్రంథంలో చూడండి ఎక్కడున్నాడు ఆయన. సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడున్నాడు? 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి
సింహం వంటిది రెండవ జీవి, దూడ వంటిది మూడవ జీవి, మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. 9వ వచనం, ఆ సింహాసమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా నా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను, గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు. ఎక్కడున్నాడు ఆయన? సర్వాధికారి అయిన దేవుడు పరలోకములో ఆ మహిమ సింహాసనములో ఆ జీవులు చుట్టూ 24 మంది పెద్దలు నిరంతరము స్తుతించబడుచు మహిమకు ఘనతకు ప్రభావం పొందడానికి అర్హుడని ఆయన కీర్తింపబడుచున్నాడు కదా, స్తుతింపబడుచున్నాడు, ఆరాధింపబడుచున్నాడు. ఆ పరలోకములుండే ప్రభువు శరీరమును బట్టి మనుషుల్లో పుట్టాడు. ఆయన ఎందుకు, ఏ కారణం చేత పుట్టాడు చూడండి. రోమాపత్రికలోనే ఏ కారణం చేత ఆయన పుట్టాడు? పరలోకం నుండే దేవుడు, మహిమలో ఉండేవాడు, సర్వాన్ని నోటి మాట చేత సృజించినవాడు. 3వ అధ్యాయం 22వ వచనం లేదా 23వ వచనం చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందుకు ఆయన మనుషుల్లో పుట్టాల్సి వచ్చింది. ఎందుకు ఆయన మనుషుల్లో పుట్టాడంటే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, కారణము ఏ భేదము లేకుండా అందరూ మనుషులందరూ పాపం చేయగా ఆ పాపము తీసివేయడానికై పాపము లేనివాడు, పరలోక సంబంధి, పరలోకములో నిత్యము మహిమలో స్తుతింపబడుచున్నవాడు మనుషులు చేసిన పాపము నిమిత్తమై వాణ్ణి రక్షించిన నిమిత్తమై వాని కొరకు ఈ భూలోకానికి దిగివచ్చి శరీరాన్ని బట్టి ఆయన క్రీస్తు మనుషుల్లో పుట్టాల్సి వచ్చింది. ఈయనకు పాపానికి ఎటువంటి సంబంధం లేదు. హోషేయకు ఆ జనులు యెహోవాను విసర్జించి వ్యభిచరించిన అతిక్రమమైన పాపానికి హోషేయకు ఎటువంటి సంబంధము లేదు. కానీ ఆ నిందను ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఆ వేశ్యను ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరిని బట్టి? ఆ జనములు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి ఆయన శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆ వేశ్యను వివాహం చేసుకున్న నిందను ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే ఆయనకేం పని? హోషేయ అయినా, ప్రవక్త అయినా హోషేయ ఒక వేశ్యను చేసుకోవాల్సిన అవసరమేముంది? ఆయనకేం అవసరం? ఆయనకేం పని కదా? ఎవరి కోసం? ప్రజల కోసం. వారు చేసిన పాపమును బట్టి ఈయన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. మన ప్రియ ప్రభువు కూడా మానవుడు చేసిన తప్పిదం, మానవుడు చేసిన పాపను బట్టి ఆయన శరీర రీతిగా, శరీరధారిగా ఈ భూలోకంకు రావాల్సి వచ్చింది. నిజానికి వాస్తవానికి ఆయన ఎక్కడున్నాడో మనం 2 వచనాల్లో చూసాం. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడే పరలోకములో, మహిమలో, సింహాసనములో
1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎరుగుదుము, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, మహిమలో ఉండేవాడు, నిరంతరము స్తుతింపబడుచున్నవాడు. కానీ మానవుని కొరకై, మానవుని రక్షించడం కొరకై, మానవుడు చేసిన పాపమును బట్టి ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినాడు. తన కొరకు కాదు. మానవుని కొరకై ఈ భూలోకానికి వచ్చాడు. చూడండి హెబ్రీ పత్రికలో ఏం చేశాడో. హోషేయ ఇశ్రాయేలును బట్టి ఆయన ఆ నిందను అనుభవించాడు, ఆ బాధను అనుభవించాడు, ఆమెను వివాహం చేసుకున్నాడు. మన ప్రియ ప్రభు మానవుని కొరకై శరీరధారిగా భూలోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించి, చాలండి, ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేళ్ల పాపను బట్టి హోషే వివాహం చేసుకున్నాడు హోషేను. మనుషులు చేసిన పాపం కదా, ఏ భేదము లేదు. రోమపత్రికలో 3:23లో ఏ భేదము లేదు, అందరూ ఉన్నారు అక్కడ. అందరూ పాపం చేయగా ఆయన భూలోకానికి వచ్చాడు మనుషుల కొరకు. ఈ పాపులుగా ఉన్న అందరిని రక్షించడం కొరకు ఏం చేశాడు? అందరి కొరకు మరణం అనుభవించాడు. ఆయన మరణం అనుభవించి, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఈ మానవుని పాపమును తుడిచివేసి మానవుని రక్షించినాడు. ఈ ఉదయకాలం మన పాపమును కూడా తుడిచివేసి 2024 సంవత్సరముల క్రితము, ఇది 25వ సంవత్సరం, మన కొరకై ఆయన కలువరి శిలువలో మరణాన్ని అనుభవించాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణంతో సవాలు చేసి మరణాన్ని జయించి, మరణాన్ని జయించిన జయశాలిగా సమాధిలో నుండి తిరిగి లేచి 3వ దినమున పరలోకానికి వెళ్ళిపోయాడు. అటువంటి వీరుణ్ణి, జయశాలిని ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. ప్రేమైన వారలారా, మనకు కలిగిన రక్షణ ఆషామాషిగా రాలేదు, ఊరికే రాలేదు కదా. ఆ మహిమలో ఉండే ప్రభు భూలోకానికి వచ్చి మానవునిగా జన్మించి అన్నీ అనుభవించి, ఇబ్బందులు, బాధలు, మరణ వేదన అనుభవించి, తాను మరణించి ఆ కలువరి శిలువలో ఎట్లా అనుభవించాడు మరణాన్ని? నిలువెల్లా గాయపరచబడ్డాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడ్డాడు. నిజానికి మానవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడు వ్యాధి కలిగి ఉన్నాడని చెప్పాడు. చూడండి వచనం, మానవుడు అరికాలు మొదలుకొని 1వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మానవుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ వ్యాధి కలిగి ఉన్నవాన్ని ఎలాగూ రక్షించాడు? 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇట్లాంటి స్థితిలో మానవుడు ఉండగా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఇలాగూ మానవుడు ఉండగా, ఈ మానవుని రక్షించుటకై అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన శిక్షను అనుభవించాడు. నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఎక్కడ చూసినా రక్తమే. తలలో మిల్ల కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపు పోటు, వీపున కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, ఇవన్నీ ఆయన అనుభవించాడు. మనకు రక్షణ ఎలా కలిగింది? మరలా హోషేయ గ్రంథంలో
ఒక తీయటి మాట, ప్రాముఖ్యమైన మాట, చాలా చక్కని మాట చెప్పాడు. చూడండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. మరలా ఒక చాలా చక్కని మాట చెప్పాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అనువారి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును అన్నాడు. రక్షణ ఎలాగంట మానవునికి? ఆనాడు యూదా ప్రజలకు, ఈనాడు మనకు ఎలాగూ రక్షణ కలగజేస్తాడంట ఆయన? యుద్ధము చేత కాదు, గుర్రము రౌతుల చేత కాదు, సైన్యముతో కాదంట, యెహోవా చేతనే. అంటే ఆయన శరీరముతోనే రక్షణ. యెహోవా చేతనే అంటే ఆయన శరీరం మీదనే రక్షణ మానవునికి. మానవునికి ఎలాగూ రక్షణ వచ్చింది? ఆయన కలువరి శిలువలో తన శరీరాన్ని అర్పించడం ద్వారా మనిషికి రక్షణ. దీన్నే హెబ్రీ పత్రికలో గొప్ప రక్షణ అన్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసితే ఏం చేయగలం? ఎలాగూ నిర్లక్ష్యం చేయగలం అన్నాడు. గొప్ప రక్షణ మనకు ఇచ్చాడు ప్రభు కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నింద అనుభవించిన హోషేయ 2024 సంవత్సరాల క్రితం మానవ జాతినే రక్షించుటకు నిందను అనుభవించిన మన ప్రియ ప్రభు ఈ ఉదయకాలం మన మధ్యలో ఉన్నాడు. శరీరంగా, రక్తంగా ఈ ఉదయకాలం మన మధ్యలో ఉన్నాడు. ప్రతి ఆదివారం మనం ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆదివారం కూడా, ఈ ప్రభు దినములో కూడా మనం ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉన్నాం. కాబట్టి మనల్ని రక్షించిన ప్రభు ఎలాంటి వాడో, ఎలాంటి రక్షణ మనం పొంది ఉన్నామో ఈ ఉదయకాలను జ్ఞాపకం చేసుకొని, ఆయన మనకు ఏమి చేశాడో, ఆయన మన పట్ల ఏమై ఉన్నాడో కదా. మహిమలో ఉండేవాడు దిగి రావడం, మానవునిగా వచ్చి సమస్తాన్ని అనుభవించి మన కొరకై దూషింపకుండా మౌనంగా ఉండి మనల్ని రక్షించుట కొరకై ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపించిన ప్రేమను ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించిన బద్ధులమై ఉన్నాం. మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. మనకు ఆయనతో కూడా సదాకాలం ఉండాలని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇన్ని మేళ్ళు, ఇన్ని ఉపకారములు చేసిన ప్రియ ప్రభువును మనం స్తుతించకుండా ఎలాగూ ఉండగలం కదా. ఇన్ని మేలు చేసిన వాడిని ఎలాగూ మరవగలం మనం? కాబట్టి ఆ ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకొని హృదయమాల స్తుతించి స్తోత్రములు చెల్లించి ఆయన్ను ఘనపరిచి హెచ్చించి ఆయన ఆరాధించి ముందుకు సాగుదుం కాక. ప్రభు అలాగూ తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించును గాక.